ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ గుర్తును కూడా మోగించండి. మీతో పాటు కనీసం మరొక 5గురినైనా సరే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి. అంశం పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టండి. అలాగే కనీసం 10 మందికి షేర్ చేసే బాధ్యత మీరే వహించాలి అని మిమ్మల్ని కోరుకుంటూ 24వ తేదీ ఆగస్టు ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. అందువల్ల ఈ భాద్రపద మాసం యొక్క వైశిష్యము మరియు భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పండుగలు ముఖ్యమైనటువంటి రోజుల గురించి ఈ రోజున మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆంధ్రదేశంలో మనం చాంద్రమానం ఫాలో అవుతాం. కర్ణాటక, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో చాంద్రమానమే. అదే తమిళనాడు అయితే సౌరమానం. అంటే సూర్యుడు రాశి మారినప్పుడల్లా వాళ్ళ కొత్త నెల పుడుతూ ఉంటుంది. మనకు అలా కాదు. అమావాస్య వెళ్ళిన పాడ్యమి నుంచి కొత్త నెల ప్రారంభం అవుతుంది. ఈ చాంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి రోజు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఈ నెలకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ సంవత్సరం పౌర్ణమి రోజు పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది. రాత్రి సుమారు 10 గంటలకు అట్లా వస్తుంది పౌర్ణమి రోజు. ఒక్కోసారి ఉత్తరాభాద్ర కూడా రావచ్చు. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే అటువంటి వాళ్ళకి ధనస్రమూర్తితో పాటుగా ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఉప్పు, బెల్లం ఈ రెండింటిని దానంగా ఇవ్వడం అనేది ఈ నెలలో విశేషమైన ఫలితం ఇస్తుంది. లవణము, గుడము. గుడం అంటే బెల్లం. కొన్ని ప్రదేశాల్లో అయితే స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేసి ఉపవాసం చేసి ఆ రోజు రాత్రి జాగరణ కూడా చేస్తారు. ఈ వ్రతాన్ని గనక భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అని శాస్త్రం చెబుతోంది. ఇకపోతే భాద్రపద శుద్ధ చవితి. ఈ రోజున విఘ్నాలకి ఆధిపత్యం వహించేటటువంటి పార్వతీ తనయుడైనటువంటి వినాయక స్వామి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం వంటివి విశేషమైన ఫలితం ఇస్తాయి. గణపతికి 21 రకాల పత్రి చెప్పారు. ఆ పత్రితో పూజించాలి. కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ సమర్పించాలి స్వామికి. ఈ పండుగ గనక ఆదివారం కానీ మంగళవారం కానీ వస్తే మరింత విశేషం సంతరించుకుంటుంది అని శాస్త్రం చెబుతోంది. గణేష నవరాత్రులు మనం
యావత్ భారతదేశం నడుస్తోంది. అయితే ఈ గణేష నవరాత్రులకి ఆద్యుడు ఎవరు అంటే బాలగంగాధర తిలక్ గారు. అంటే భారతీయుల్లో దేశభక్తి, ఒక ఏకాత్మతా భావాన్ని, హిందువులలో ఐక్యత తేవటం కోసం వారు మహారాష్ట్రలో మొట్టమొదట ఈ గణేష నవరాత్రి ఉత్సవాలని జరపడం మొదలుపెట్టారు. అది ఇప్పుడు యావత్ భారతదేశంలో వీధి వీధికి పందిర్లు వేస్తున్నారు, గణపతి పందిర్లు. మా ఊరు జాండ్రపేట, మేము ఉండేది గుమాస్తాల కాలనీ, ఒక చిన్న 350 ఇళ్ళు ఉండేవి. అటువంటి దాంట్లోనే 3-4 చోట్ల వినాయకుడు పందిరేస్తున్నారు. కాబట్టి వినాయక చవితి అంత విస్తారంగా జరుగుతుంది. ఆ తర్వాత భాద్రపద శుద్ధ పంచమి రోజున ఋషి పంచమి అని అంటాం. ఆ ఋషి పంచమి రోజున ప్రతి వ్యక్తి 3 రుణాలతో పుడతాడని కదా శాస్త్రం. దేవరుణం, ఋషి రుణం, పితృణం అని. ఆ దేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి మనం పూజలు చేస్తూ ఉన్నాము. ఋషి పంచమి రోజు ఋషి రుణం తీర్చుకోవడం కోసం మనం ఆ ఋషులు మనకు అందించినటువంటి వాంగ్మయాన్ని అధ్యయనం చేయటానికి అవకాశం లేని వాళ్ళు ప్రవచనకారులు చెప్పినటువంటి పురాణ వాంగ్మయం వినడం. ఈ ఋషి పంచమి వ్రతం ఆడవాళ్లకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాత్మకమైనటువంటి వ్రతం. అంటే మానవుడు జీవితంలో తప్పులు చేయకుండా జరగదు. అందువల్ల ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్య పురాణంలో వ్యాసుల వారు చెప్పారు. ఇవాళ ఆధునిక కాలంలో భార్యాభర్త 2 పిల్లలు మాత్రమే ఉండే కుటుంబంలో మైక్రో కుటుంబాలు ఏదో అంటారు, మ్యాక్రోను. ఆ ఋతుకాలంలో కూడా స్నానం చేసి ఇంట్లోకి వచ్చి పని చేయవలసిన అగత్యం ఏర్పడింది. దీనివల్ల దోషం వస్తుంది. ఆ దోషం పోగొట్టడానికి ఈ ఋషి పంచమి వ్రతం ఆడవాళ్ళు చేసుకోవాలి అని. దీనికే లక్షవర్తి వ్రతం అని కూడా ఉంది. కొంతమంది అది కూడా చేస్తారు. కాశీ లాంటి క్షేత్రాల్లో సామూహికంగా చేయిస్తారు లక్షవర్తి వ్రతం. అది కాస్త వ్యయంతో కూడుకున్న పని. ఈ వ్రతంలో, ఈ ఋషి పంచమి వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది ఏంటంటే, ఒక సద్బ్రాహ్మణుడికి అరటిపళ్ళు, నెయ్యి, పంచదార, కొంత ద్రవ్యాన్ని దక్షిణగా ఇవ్వాలి. ఆ రోజు వ్రతం చేసిన స్త్రీలు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. అంతేకాదు, ఆ భోజనంలో ధాన్యము, పాలు, పెరుగు, ఉప్పు, పంచదారలతో తయారు చేయకుండా ఉండాలి ఆహారం. చూడండి, అంటే గోధుమ నూక ఇటువంటివి తెచ్చుకొని వండుకొని తినాలి. అందుకని ఏం చేయాలి, వండుకొని తినటం అనేది ఏ పదార్థమైనా తప్పదు కదా, పాల పదార్థాలు, పెరుగో ఇవి. దీన్ని నిరోధించుకోవటం కోసం ఆ ఒక్కరోజు చక్కగా పండ్లు స్వీకరించడం శ్రేయస్కరం. పండ్ల వల్ల శక్తి ఏర్పడుతుంది, దోషం లేకుండా ఉంటుంది. అలాగే బుద్ధుడి యొక్క జయంతిని కూడా ఈ ఋషి పంచమి రోజునే జరుపుకుంటారు. బుద్ధుడి యొక్క బోధనలు మానవుణ్ణి ధర్మబద్ధమైన పవిత్రమైన జీవితానికి వెలుగుబాట వేశాయి కదా. జీవహింస పాపం అని చెప్పాడు, మంచి విషయమే కదా అది. ప్రపంచంలోని ధర్మమత స్థాపనకి బుద్ధుడు అత్యున్నతమైనటువంటి స్థానం వహించాడు అనేటువంటి విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు. ఆ తరువాత భాద్రపద శుద్ధ షష్ఠి, దీన్ని సూర్య షష్ఠి అని పిలుస్తారు. సప్తమి కలిసిన షష్ఠి కనుక వచ్చిందా సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతికరం. ఎందుకని, సూర్యుడి యొక్క ఆవిర్భావం జరిగింది సప్తమి రోజు.
అదే రథసప్తమి అంటాం కదా. ఈ రోజున సూర్యుణ్ణి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంతో ప్రాశనం గనక చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తుందని పురాణం చెబుతోంది. అశ్వమేధ యాగం వాస్తవానికి కలియుగంలో లేదు. లేకపోయినా ఈ పని చేయటం వల్ల, సూర్యారాధన వల్ల అటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. ఇకపోతే ఆ తరువాత భాద్రపద శుద్ధ అష్టమి రోజు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కొంతమంది. కార్తీక మాసంలో కూడా ఆచరించే సంప్రదాయం ఉన్నప్పటికీ కూడా ఈ భాద్రపద శుద్ధ అష్టమి రోజు కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్ధంగా చాలామంది ఆచరిస్తారు. ఇక ఆ తరువాత భాద్రపద శుద్ధ దశమి రోజు దశావతార వ్రతం ఆచరించటం అనేది దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టడం అనేది ముఖ్యమైనటువంటి విధి. భాద్రపద శుద్ధ దశమి రోజు. ఆ తరువాత భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున కొంచెం పక్కకి ఒత్తిగిలి పరివర్తనం చెందుతాడు. ఇది అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరిస్తే కరువు కాటకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని గనక పూజ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని పురాణం చెబుతోంది. ఇక భాద్రపద శుద్ధ ద్వాదశి, దీన్ని వామన జయంతిగా చెప్పబడింది. వామనుడు శ్రవణ ద్వాదశి రోజు అభిజిత్ లగ్న సంజాతుడు అన్నారు. శ్రవణ ద్వాదశి అనగానే చాలా మంది శ్రావణ మాసం అనుకుంటున్నారు. పొరపాటు. భాద్రపద శుక్ల ద్వాదశి ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఆ రోజున వామనుడు పుట్టాడు, భూలోకానికి వచ్చాడు, ఆవిర్భవించాడు అదితి కశ్యపులకి. ఈ రోజున గనక ఆ వామన అవతార ఘట్టాన్ని విని ఆ స్వామిని ఆరాధన గనక చేస్తే అన్ని విషయాల్లో విజయం లభిస్తుంది. ఎందుకని? ముఖ్యంగా ఇంద్రుడికి రాజ్యం లభించింది వామనుడి వల్లే కదా, అందుకని. అంతేకాకుండా ఈ రోజున బ్రాహ్మణులకు గనక పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పెరుగు అని బుత్త పెరుగు ఇచ్చి కూర్చోవడం కాదు, పెరుగుతో పాటు కొంత ద్రవ్యాన్ని కూడా ఇవ్వాలి. ఏ దానం చేసినా దానంతో పాటు ద్రవ్యం కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ద్రవ్యం అంటే డబ్బు. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి రోజు అనంత పద్మనాభ వ్రతం చేస్తారు. అందుకనే దీన్ని అనంత పద్మనాభ చతుర్దశి అని పిలుస్తారు. శేషతల్పశాయిగా నాభికమలంతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతం గనక చేసుకుంటే దరిద్ర బాధలు తొలగిపోతాయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది మా వియ్యంకుడు వాళ్లకు ఉన్నది ఈ వ్రతం, అనంత పద్మనాభ వ్రతం. దీంట్లో 14 ముడులతో ఉండేటటువంటి దారాన్ని తోరంగా కట్టుకుంటారు. 14 ఏళ్ళు ఆచరించాలి. ప్రతి సంవత్సరం ఆ తోరం తీసి పాతదాన్ని కొత్తది కట్టుకొని అలా 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఈ తోరాలన్నీ తీసుకువెళ్ళి సముద్రంలో కానీ
పారేటటువంటి జీవనదిలో కానీ విడిచిపెడతారు. అంటే ఒక తరం వాళ్ళు అలా చేసి తన రెండో తరం వాళ్ళకి ఈ వ్రతాన్ని పట్టి ఇవ్వాలి. ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, వాళ్ళకి చేయలేరు కాబట్టి ఆ వంశంలో ఆ కుమారుడికి అప్పగిస్తారు. ఆ విధంగా మా అల్లుడు చేస్తూ ఉన్నాడు ఈ వ్రతం. భాద్రపద పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆచరించినటువంటి ఆ దంపతులకి సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఉమామహేశ్వరులు ఆది దంపతులు, అంతేకాదు అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి. ఇంకా భాద్రపద మాసం శుక్లపక్షం పూర్తిగానే కృష్ణపక్షంలో పాడ్యమి తిథి మొదలు అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షము అంటారు. మహాలయ పక్షం అని అంటున్నారు, అలా కాదు, మహాలయ పక్షం మొదలవుతుంది. 15 రోజులు మొత్తం ఈ కాలం. ఈ 15 రోజుల పాటు మహాలయ పక్షం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా ఈ భాద్రపద మాసంలో గురు బలం ఉండదు, శుక్రుడి యొక్క బలం ఉండదు. అందువల్ల శుభకార్యాలకి తావే లేదు. అందువల్ల భగవంతుడి యొక్క ఆరాధన ముఖ్యం ఈ నెలలో. భాద్రపద మాసంలో భాగవత సప్తాహం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది అని పెద్దలు చెప్పారు. పితృపక్షాలు అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా మహాలయ పక్షాన్ని. మృతులైనటువంటి పితృదేవతలకి, మన పూర్వీకులకి తప్పనిసరిగా తర్పణలు ఇవ్వాలి. అలాగే మన తండ్రో తల్లో వెళ్ళిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఈ 15 తిథుల్లో ఉంటుంది కదా, ఆ తిథి రోజు శ్రాద్ధాన్ని యథాశక్తిగా చేసి దానాలు ఇచ్చుకోవాలి. ఇక భాద్రపద బహుళ తది అని ఉండ్రాళ్ల తద్దిగా చెబుతారు. ఇది స్త్రీలు చేసుకునేటటువంటి పండగ. ముఖ్యంగా కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి ఆ తల్లికి ఉండ్రాళ్లను కనుక నివేదిస్తే ఈ బియ్య పిండితో తయారు చేస్తారు ఉండ్రాళ్ళు. మంచి భర్త వస్తాడని చెప్పారు. అందుకనే ఈ ఉండ్రాళ్ల తద్ది, అట్ల తద్ది, ఈ తర్వాత నెక్స్ట్ మాసం వస్తుంది అట్ల తద్ది. ఈ 2 పండగలప్పుడు తెల్లవారుజామున లేచి కందిపచ్చడి, ఇటువంటి ఉర్లగడ్డ ఏపుడు, పెరుగు, గడ్డ పెరుగుతోటి మా అందరికి భోజనాలు పెట్టేది మా అమ్మ. మా అక్కయ్య ఉండేది మాకంటే పెద్ద. అందువల్ల ఆడపిల్లలకు ముఖ్యం కాబట్టి మమ్మల్ని కూడా విడిచిపెట్టకుండా మా ముగ్గురు అన్నదమ్మల్ని కూడా లేపి మొహాలు గడిగించి వేడివేడి అన్నం ఈ విధంగా తయారు చేసి కందిపచ్చడి, నెయ్యి దాంట్లో, ఆ రోజులే వేరండి. అవి గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే. అయితే ఈ ఉండ్రాళ్ల తద్ది వ్రతం చేసుకోవటం వల్ల ఆ కన్నె పిల్లలకి వివాహం అయిన తర్వాత 5వ తనం వృద్ధి చెందుతుంది, సుమంగిలిగా ఉంటుంది, ముత్తైదువుగా ఉంటుంది అని శాస్త్రం చెప్పిన మాట. ఇక భాద్రపద మాసంలో బహుళ ఏకాదశిని అజ ఏకాదశి అని లేదా ధర్మప్రభ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఏకాదశి వ్రతం చేసి నూనె గింజలను దానం చేయాలి. నువ్వులు కానీ, వేరుశనగ గుళ్ళు కానీ, ఇవన్నీ నూనె గింజలు ఉండేవేగా, వాటిని దానం చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు
అని శాస్త్రం చెబుతుంది. ఇక భాద్రపద మాసంలో చివరి తిథి అమావాస్య. దీన్నే మహాలయ అమావాస్య. ఈ రోజునైనా తప్పకుండా మిగిలిన తిథుల్లో చెయ్యలేకపోయినా ఈ ఒక్క అమావాస్య రోజైనా సరే పితృతర్పణాలు దాన ధర్మాలు చేయాలి. ఇవాళ పితృతర్పణ విధి అంతా వాట్సాప్లో వచ్చేస్తున్నాయి. మనకి చేతైతే మనం చేసుకోవచ్చు, లేదా ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి చక్కగా మన ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళందరూ, కేవలం తల్లి తండ్రే కాదు, మన వంశంలో మన తల్లిగారి వంశంలో వెళ్ళిపోయిన వాళ్ళందరి పేర్లు గోత్రాలు చెప్పి అందరికీ తిలతర్పణాలు విడిచిపెట్టాలి అమావాస్య రోజు. మేమైతే చీరాల్లో ఉంటే బ్రాహ్మణ్ణి పిలిచి ఇవన్నీ చేయించి మోయనం ఇస్తాం. ఆ రోజు మనం తద్దినం పెట్టి వంట చేయటం లేదు కాబట్టి చక్కగా అన్ని పదార్థాలు తయారు చేసి మూటగట్టి అది వారికి స్వయం పాకం కింద ఇచ్చి దాంతోపాటు దక్షిణ మన శక్తానుసారం దక్షిణ ఇచ్చుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా గనక మనం చేసుకుంటే ఈ భాద్రపద మాసం మనం అద్భుతంగా చేసినటువంటి ఫలితం అంతా మనకు వస్తుంది. ఇంకా ఈ నెలలో ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటిని కూడా అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భాద్రపద మాసంలో సూర్య భగవానుడు సింహము కన్య ఈ 2 రాసుల్లో సంచరిస్తాడు. దానికి తోడు శ్రావణ భాద్రపదాలు 2 వర్షకాలమని మనం కాలాల్లో చెప్పుకున్నాం. వర్షకాలంలో 2వది ఈ భాద్రపద మాసం. ప్రకృతిలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే సమయం ఇది. అందుకనే గురుబలం శుక్రబలం లేకుండా ఉండడం ఒకటి, విపరీతమైనటువంటి వర్షాల వల్ల మన ఇంట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఆటంకాలు వస్తాయి. అందుకనే గృహారంభం, గృహప్రవేశం, వివాహాదులు పూర్తిగా నిషిద్ధం. అంటే గ్రహాల ప్రకారము అలాగే వాతావరణం ప్రకారం కూడా వర్షాలు ఎక్కువగా పడటం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల ప్రభావం వల్ల మనకు అనారోగ్యం, అంటువ్యాధులు ప్రబలుతాయి. అంటే నీరు కూడా కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది చెరువుల్లోకి ఈ వరదల వల్ల. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో మానవులు శక్తి విహీనులై ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. అందువల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా డయేరియా, జలుబు, దగ్గు ఇటువంటివన్నీ వస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్ళు తట్టుకొని నిలదొక్కుంటారు. అలా నిలదొక్కోలేని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ నెలలో అందరూ కూడా శక్తి ఆరాధన, జపం, ఉపాసన చేసుకుంటూ ప్రకృతి వ్యతిరేక శక్తులని అధిగమించే ప్రయత్నం చేయాలి. అట్లాగే ఇక్కడ ఈ నెలలో వ్రతాలు, ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు అని గనక ఆలోచిస్తే మానవుడు శారీరకంగా, మానసికంగా, ఆహారపరంగా లోపాలు రాకుండా కాపాడుకోవడమే ఈ వ్రతాలలో పెట్టినటువంటి నియమాల ఉద్దేశ్యం. ఈ వ్రతాలన్నీ పెద్దవే, నిర్వహణ కూడా శ్రమతో కూడుకొనే ఉంటుంది. అయినా మన భారతీయులు చాలా వ్రతాలను వాళ్ళ వాళ్ళ ప్రాంత ఆచారాలను బట్టి తప్పకుండా నిర్వహించుకుంటూనే ఉంటారు. మన మనస్సుని రోగమార్గం, భోగమార్గం వైపు మళ్లించకుండా ఆధ్యాత్మిక శక్తి మార్గంపై కేంద్రీకరించడానికి తప్పకుండా ఈ మాసంలో నిర్దేశింపబడిన వ్రతాలన్నీ ఆచరించాలి అని సూచించారు పెద్దలు.
దాని ద్వారా శక్తిని పెంపొందించుకొని ఆరోగ్య సమస్యలను మనం అధిగమించవచ్చు. అంతేకాకుండా ఈ భాద్రపద మాసంలో భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తికి చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తికి మధ్య కొన్ని తేడాలు ఏర్పడతాయి. వాటిని అధిగమించటం కోసం యావత్ భారతదేశంలో ప్రతి హిందువు కూడా గణేష నవరాత్ర ఉత్సవాలని నిర్వహించడం, పాల్గొనటం చేస్తూ ఉన్నాం. అసలు గణేశుడు అంటేనే భూమ్యాకర్షణ శక్తి. కొత్తదనం పేరుతో నవరాత్రుల లక్ష్యాన్ని మనం మార్చేస్తున్నాం. లల్లాయి పాటలు పెట్టి తాగి తందనాలాడటం ఇటువంటివన్నీ పెడుతున్నాం. గణేశుడికి పురాణాలలో చెప్పిన ఆకారం కాకుండా ఫ్లూట్ గణపతి అని ఏదో పిచ్చి పిచ్చి సెల్ ఫోన్ ఇచ్చి ఇటువంటి రకాలన్నీ వెయ్యి తలలని మనం చేస్తున్నాం, అపభ్రంశం చేస్తున్నాం. 32 రకాల గణపతులను చెప్పారు గణపతి పురాణంలో. ఆ రూపాలు ఇచ్చారు, ఎన్ని చేతులు ఉంటాయి, ఏ చేతిలో ఏ ఆయుధం ఉంటుంది, అలాంటిది మాత్రమే చెయ్యాలే కానీ మన ఇష్టం వచ్చినట్టుగా దిక్కుమాలిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి పర్యావరణాన్ని పాడు చేసే హక్కు మనకెవడిచ్చాడు? ఇదంతా బాధాకరం. కానీ అసలు లక్ష్యం ఏమిటి అంటే భూమితోటి సాన్నిహిత్యాన్ని పెంచుకొని భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తిని ఉపాసించే అవకాశం కోసమే మనం ఈ గణేశ నవరాత్రులను చేసుకోవాలి. గణేశ నవరాత్రుల్లో గణేశుడి యొక్క వ్రత కథ కూడా ఇదే విషయం మనకు స్పష్టంగా సూచిస్తోంది. చంద్రుడి ప్రభావం వల్ల భూమి వాతావరణంతో పాటు మన మనస్సులు కూడా సంచలనం పొందుతాయి. ఎందుకని? చంద్రమా మనసోజాత అని కదా. కాబట్టి మరింతగా మూలశక్తి చైతన్యం కోసం గణపతిని ఉపాసించమని, శక్తిని ఉపాసించమని భాద్రపద మాసం చెబుతుంది. గణపతి తల్లే కదా, పార్వతీదేవి శక్తి స్వరూపిణి. కాబట్టి తప్పకుండా చేయాలి. లోక వ్యవహారంలో ఈ నెల శుభకార్యాలకు పనికిరాదు కదా. అందువల్ల ఈ నెల రోజులు మనలో ఆధ్యాత్మిక శక్తి పెంపొందించుకోవడానికి మనం వాడుకోవాలి. వీలైతే భాగవత సప్తాహం చేసుకోండి, దైవ ధ్యానం చేయండి, పురాణాలు చదవండి, ఆధ్యాత్మిక జీవన మార్గంలో ముందుకు సాగాలి. అంతే తప్ప లౌకిక విషయాల్లో మనస్సు పెట్టకూడదు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో సాగుతూ ఉంటామో ఉపాసన బలం పెరుగుతుంది. అదే శుభకార్యాలు బాగా ఎక్కువగా ఉండే కాలంలో మనిషి దైవారాధన మీద అంతగా దృష్టి పెట్టలేడు. అందువల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవటానికి శూన్యమాసంగా చెప్పబడేటటువంటి ఈ భాద్రపద మాసం చాలా మనకి అవకాశం ఇచ్చింది. భాద్రపదం అలాంటి మాసమే. శుక్లపక్షం అంతా కూడా వినాయక ఉత్సవాలతోటి ఆధ్యాత్మిక తరంగాలు వీధి వీధిన ప్రసరిస్తూ ఉంటాయి. బహుళపక్షంలో పితృదేవతల యొక్క ఆరాధనతోటి అద్భుతంగా సాగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి అనువైనటువంటి మాసంగా ఈ భాద్రపదాన్ని మనం ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలి. మన భారతీయ ధర్మం నిర్దేశించినట్లుగా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించటమే మన అందరికీ శ్రేయోదాయకం, శ్రీరామ రక్ష. ఇకపోతే ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమికి రాధాష్టమి అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ రోజున రాధాకృష్ణులను పూజించడం వల్ల
సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పారు. మా అదృష్టం కొద్దీ మేముండే మా జాండ్రపేటలో శివశంకర్ ప్రభుజీ రాధాకృష్ణ మందిరం నిర్మాణం చేశారు. అందరికీ శ్రద్ధా కేంద్రంగా వెలుస్తూ ఉన్నది, విరాజిల్లుతూ ఉంది ఆ యొక్క మందిరం. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి, ఇన్ని విశేషమైనటువంటి పండుగలు వ్రతాలు ఉన్నటువంటి ఈ యొక్క భాద్రపద మాసాన్ని మనం చక్కగా అందిపుచ్చుకొని మన యొక్క జీవితాలని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుకుంటూ మన జీవితాలని ధన్యం చేసుకుందాము అని మీ అందరితోటి వినమ్రంగా మనవి చేసుకుంటూ, ఈ వీడియోని మోహనవాణి ఛానల్ ద్వారా మన అందరికీ అందించడానికి కృషి చేసినటువంటి శ్రీ అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి మనఃపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసిన వారికి ఆ గణేశుడు, ఆ విఘ్న వినాయకుడు, అమ్మవారు సకల సంపదలను, శక్తియుక్తులను, ఆరోగ్యాన్ని ఇచ్చి చల్లగా కాపాడుగాక అని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.